अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकात औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। అల్లా యొక్క చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క భార్యల్లో ఒక భార్య అయినటువంటి అమ్మ ఆయిషా రజల్లాహు అన్హా గారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఈరోజు 17వ భాగం. ఇంతకంటే ముందు 16వ భాగంలో మనం అల్లా యొక్క దయ వల్ల హదీసు విద్య, ఆయిషా రజల్లాహు గారికి ఉన్నటువంటి హదీసు విద్య గురించి, మరియు ఆమె 2400 పైన హదీసులు చెప్పారు అని, మరియు జుమా రోజు గుసులు ఎందుకు చేయాలి, సాక్షులపై మసా విషయం, ఇస్తద్రాకత్ గురించి, ఖురాన్కి హదీసులను కలిపి ఎలా చూసేవారు, మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు 2 సార్లు అల్లాహ్ని చూసారా లేదా, మరి ముతా పెండ్లి అగ్రిమెంట్ ఏంటి, ఇలాంటి అనేక విషయాలు మరి ఆయిషా రజల్లాహు గారి జీవితంలో మరి వారు తెలియజేసినటువంటివి, వారు చెప్పినటువంటి విషయాల గురించి మనం ఇంతకుముందు 16వ భాగంలో తెలుసుకోవడం జరిగింది. మరి విశ్వాసుల మాత సయ్యద ఆయిషా రజల్లాహు గారి గురించి రాసినటువంటి పుస్తకం ఏదైతే అల్లామా సయ్యద్ సులైమాన్ నద్వీ రహమతుల్లాహి గారి కితాబ్ ఉందో దాని నుంచి మరియు కొన్ని ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా కూడా కొన్ని విషయాలను మనం తీసుకోవడం జరిగింది. ఈరోజు మనం 17వ భాగంలో ఉన్నాం. ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకునే ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ యొక్క రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీసులను మరియు జీవన మరియు ఆరాధన పద్ధతులను ఏదైతే మాకు తెలియజేశారో వాటిని మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్. ఈరోజు అమ్మ ఆయిషా రజల్లాహు గారి జీవితంలోని కొన్ని విషయాలలో ఆయిషా రజల్లాహు గారు ఏదైనా ఒక విషయం లోతుల్లోకి ఎలా వెళ్ళేవారు అని కొన్ని విషయాలు కనుక మనం ఎగ్జాంపుల్గా, ఉదాహరణగా చూసినట్లయితే కొన్ని విషయాలకు సంబంధించి ప్రవక్త సహచర మాన్యులు చేసిన, అంటే సహబాలు చేసిన ఉల్లేఖనాలలో స్వల్పమైన భేదాభిప్రాయం ఏర్పడింది అంటే అది అవగాహనలో ఉన్న వ్యత్యాసం కారణంగానే. ఆయిషా రజల్లాహు గారికి అల్లా అవగాహన శక్తిని పుష్కలంగా ప్రసాదించాడు. ఈ జ్ఞాన సంపద ద్వారా ఆమె హదీసు విద్యకు బాగా ప్రాచుర్యం ఇచ్చారు. ఒక విషయం, మహానీయ అబూ హురైరా రజల్లాహు గారి ఒక ఉల్లేఖనంలో పిల్లిని బంధించి ఉంచిన ఒక స్త్రీ వృత్తాంతం వస్తుంది. సహీహ్ బుఖారీ కితాబు బదాయిల్ ఖల్క్లో హదీస్ నెంబర్ 2318లో చూడవచ్చు. ఆ స్త్రీ, ఆ పిల్లి తిండి తిప్పల గురించి పట్టించుకోలేదు, అలా అని దానిని వదిలిపెట్టను లేదు. తత్కారణంగా, అందుమూలంగా అది ఆకలితో ప్రాణం విడిచింది, అందువల్ల ఆ స్త్రీ శిక్షకు గురైంది అని ఆ హదీసులో ఉన్నటువంటి వాక్యం. మహానీయ అబూ హురైరా రజల్లాహు గారు ఒకసారి అమ్మ ఆయిషా రజల్లాహు గారి దగ్గరికి వచ్చినప్పుడు ఒక పిల్లికి బదులుగా ఒక స్త్రీ శిక్షకు గురైంది అన్న ఉల్లేఖనాన్ని వినిపించింది తమరే కదూ అని ఆమె అడిగారు. దానికి అబూ హురైరా రజల్లాహు గారు, నేను దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పగా విన్నాను అని బదులిచ్చారు. అప్పుడు ఆమె, అల్లా దృష్టిలో ఒక విశ్వాసి అంటే మోమిన్ విలువ అంతకన్నా గొప్పది. ఒక పిల్లిని బాధించినంత మాత్రాన అతను ఆమె శిక్షకు పాత్రులయ్యేంత అధముడు కాడు సుమా. అసలు విషయం ఏమిటి అంటే ఆ స్త్రీ ఆ పాపం చేయడంతో పాటు ఆమె దైవ తిరస్కారి కూడా. అబూ హురైరా రజల్లాహు గారు ఎప్పుడైనా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు వారి హదీస్ను ఉల్లేఖిస్తున్నప్పుడు ఏం మాట్లాడుతున్నారో ఆచితూచి మాట్లాడాలి అని చెప్పారు. ఎవరు చెప్పారు? దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు చెప్పారు అని. ఈ యొక్క హదీస్ ముస్నద్ తియాలీసి 1400 మరియు ముస్నద్ అహ్మద్లో 2519లో ఈ యొక్క విషయాలు ఉన్నాయని. అలానే మనం కూడా కొన్ని విషయాలు గుర్తించాలి. ఖురాన్ వాక్యం చదువుతూ ఉంటే దాంట్లో ఖురాన్లో కొన్ని వచనాలు ఉన్నాయి, కొన్ని వాక్యాలు ముతసాబియత్, ముతఫికూన్ అనేటటువంటి అనేక రకాల వాక్యాలు ఉన్నాయి. కొన్ని ఆనాటి కాలానికి సంబంధించినవి, కొన్ని రద్దయినవి, కొన్ని రావాల్సినవి, కొన్ని జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి, జరగాల్సినవి, మరియు కొన్ని విని నేర్చుకొని కొన్ని తెలుసుకోవాల్సి, ఇలాంటి అనేక వాక్యాలు ఉన్నాయి. మరి అదేవిధంగా కొన్ని వాక్యాలు ఏ సందర్భంలో అవతరించాయి, దాన్ని ఎలా ఆనాటి కాలంలో దాన్ని పాటించారు, దానిని ఎలా మరి
ఈనాటి కాలంలో అర్థం చేసుకోవాలి అనే విషయాలు తెలియాలంటే కూడా ముందుగా మనం ఖురాన్ మొత్తం చదవాలి. దాంతోపాటు ఇలా హదీసులు కూడా చదువుతూ ఉండాలి. అదేవిధంగా మనం ఆలయంలో మౌలవీలు ముఫ్తీలు ఎవరైతే ఉంటారో వారి యొక్క సోబతులో కూడా మనకు వచ్చినటువంటి ప్రశ్నలని వారి ముందు కూడా పెట్టి మరి మనం కూడా చదవాలి, వారిని కూడా అడగాలి, మనం కూడా చదవాలి. అంతేగాని కొంతమంది ఏం చేస్తుంటాం మనలో అంటే వాళ్ళు చెప్తే మనం గుడ్డిగా ఫాలో అవుతూ ఉంటాం. కొంతమంది ఏం చేస్తారు, మనం చదివినాం కదా ఇదే దీని అర్థం అనుకుంటా అని చెప్పి అదే ఫాలో అవుతారు. అందుకే వాళ్ళు చెప్పిన తర్వాత మనం తైకిక్ అంటే రీసెర్చ్ చేయడం లేదా తెలుసుకోవడం మానేయకూడదు. వాళ్ళు చెప్పిన తర్వాత మనం చదవాలి, లేదా మనం చదివైనా సరే వాళ్ళని కూడా అడగాలి. సో రెండిటి ద్వారా కూడా మనం ముందుకు పోవాలి. ఎందుకంటే ఈ యొక్క విద్య నాలెడ్జ్ అనేది ఇహలోకంలో ప్రళయ దినం రోజు, సమాధి జీవితంలో ఆలమే బర్జకులో, ప్రళయ దినం రోజు స్వర్గంలో కూడా ఎప్పుడు కూడా ఉపయోగపడేది ఈ యొక్క విద్య అనేది. ఇది ఆఖరత్ విద్య అంటే కాదు, ఇహలోకంలో ప్రళయ దినం రోజు పరలోకంలో కూడా ఉపయోగపడేది ఈ యొక్క విద్య. దీంట్లో ఒక వస్తువు కొనాలంటే మనం ఎంతో ప్రయత్నిస్తాం, అలాంటిది ఎన్నో ఆరాలు తీస్తాం. అటువంటిది స్వర్గానికి పోవాలి అంటే ఎన్ని ఆరాలు తీసినా కాదు, చదవాలి, అలానే వ్యక్తులను కూడా అడగాలి, అదేవిధంగా చదవాలి. ఈ రెండు కూడా చేయాలి. అదే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఏంటంటే అసలు ఆ విషయానికి ఏదైనా విషయం మనకు తెలిస్తే దాని యొక్క ముందు వెనక ఏంటనేది కూడా తెలుసుకోవాలన్నమాట. అది ఇప్పుడు మనం తెలిసినటువంటి ఇంతకుముందు ఈ యొక్క పెళ్లికి సంబంధించినటువంటి ఒక స్టోరీ మనం ఆయిషా రజల్లా గారి మరియు అబూ హురైరా రజల్లా గారు, ఆయిషా రజల్లా గారి మధ్యలో సంఘటన మనం వినటం జరిగింది. ఇక రెండవది మహానీయ అబూ సయ్యద్ ఖుద్రీ రజల్లా గారికి మరణ గడియలు ఆసన్నమైనప్పుడు కొత్త వస్త్రాలను తెప్పించుకొని తొడిగారు. ఎందుకంటే ముస్లింలు ఏ దుస్తుల్లో చనిపోతాడో అవే దుస్తుల్లో లేపబడతాడని చెప్పారు. ఆయిషా రజల్లా గారికి ఈ సంగతి తెలిసినప్పుడు ఆశ్చర్యపోతూ అల్లాహ్ అబూ సయ్యద్ రజల్లా గారిపై కరుణించుగాక, ఇక్కడ దుస్తులు అంటే అర్థం మనిషి ఆచరణలు అని చెప్పడం జరిగింది. ప్రవక్త మహానీయులైతే సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రళయ దినాన ప్రజలు నగ్నంగా లేపబడతారు అని సెలవిచ్చారు అని అన్నారు. అబూ దావుద్ అంత్యక్రియల ప్రకరణంలో కూడా చూడవచ్చు. అవును, ఈ యొక్క విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. ఖురాన్లో కూడా హదీసుల్లో కూడా అనేక చోట్ల ఉంది. ప్రజలు నగ్నంగా లేపబడతారు, కానీ వారు ఆ యొక్క స్థితిని మర్చిపోయి ఈరోజు నా యొక్క కర్మల పరిస్థితి ఏమిటి అని పరిగెత్తుతూ పారిపోతూ ఉంటారు. ఎలా అంటే ఖురాన్లో ఒక వాక్యం ఉంది, ఏమని, ఒక తండ్రి, కొడుకు, కూతురు, భార్య, భర్త ఇలాంటి అనేక మంది నా పుణ్యాలు వారు ఎక్కడ అడుగుతారు అనే భయంతో ఒకరి నుంచి ఒకరు తప్పించుకుంటూ పారిపోతూ ఉంటారు అని. అటువంటి సంఘటనలు ప్రళయ దినం రోజు జరుగుతాయి. అందే మన ఒంటి మీద ఏముంది, ఎలా ఉన్నామనేటటువంటి ధ్యాసలో కూడా ఉండము. ఆ రోజు నరకాగ్ని మరియు ప్రళయం ఇలాంటి అనేక విషయాల గురించి ఖురాన్లో హదీసులో చెప్పడం జరిగింది. మరి ఇలా అబూ సయ్యద్ ఖుద్రీ రజల్లా గారి యొక్క ఆలోచన ఒక రకంగా ఉంటే ఆయిషా రజల్లా గారు ఇక్కడ దుస్తులు అనే పదం బట్టలతోటి సంబంధించింది కాదు, అది మన యొక్క ఆచరణలకు సంబంధించినటువంటి పదానికి సంబంధించి ఈ విధంగా మాట్లాడటం జరిగింది అని ఇక్కడ దాని యొక్క అర్థాన్ని చెప్పడం జరిగింది. ఇదే విషయాల లోతుల్లోకి వెళ్ళడం, విషయాల లోతుల్లోకి పోవడం అంటే ఇదే అన్నమాట. జ్ఞానం అంటే ఒక అర్థం, ఒక సంఘటనలో ఒక మాట చెప్పబడిందంటే దాని యొక్క అసలు అర్థాలు, అసలు విశేషాలు ఏంటి అని తెలుసుకోవడం. ఈరోజు మనం కొంతమంది చూస్తూ ఉంటాం, టోపీ ఉంటేనే నమాజ్ అవుతుంది అని కొంతమంది అనుకుంటారు. టోపీ ఉన్నా లేకున్నా నమాజ్ అవుతుందా కాదో ఒకసారి ఆలోచించండి. మరి టోపీ అయితే పెడతారు, మరి కొంతమంది గడ్డం తీసేస్తారుగా. మరి అంటే గడ్డం తీసేసి టోపీ ఒకటి పెట్టుకుంటే సరిపోతుందా, లేదా టోపీ తీసేసి గడ్డం పెడితే సరిపోతుందా? అందుకే మనం విషయాల లోతుల్లోకి వెళ్ళి కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇకపోతే విడాకులకు సంబంధించి, విడాకులు పొందిన స్త్రీ తన ఇద్దత్ గడువు కాలాన్ని భర్త ఇంట్లోనే గడపాలన్నది ఇస్లాం ఆదేశం. ఈ ఆదేశానికి విరుద్ధంగా ఫాతిమా రజల్లాహు గారు అనే ఒక మహిళ తాను ఎదుర్కొన్న ఒక సంఘటనను వినిపిస్తూ ఉండేది. ఇద్దత్ కాలంలో భర్త ఇంటి నుండి మరో చోటికి వెళ్ళడానికి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తనకు అనుమతి ఇచ్చారు అని,
ఆమె వివిధ సందర్భాలలో అనేక మంది ప్రవక్త సహచర మాన్యులు సహబాల ముందు తన వృత్తాంతాన్ని సాక్ష్యాధారంగా చెప్పుకుంది. కొంతమంది దానిని స్వీకరించగా చాలామంది దానిని అమలుపరచడానికి తిరస్కరించారు. యాదృచ్ఛికంగా అనుకోకుండా మర్వాన్ రజిల్లా గారు మదీనా నగర పాలకునిగా ఉన్న రోజుల్లో కూడా ఇలాంటి సంఘటన ఒకటి ఎదురయ్యింది. కక్షిదారులు ఫాతిమా రజిల్లా గారి పలుకులను ఉదహరించారు. ఈ విషయం గౌరవనీయులైన ఆయిషా రజిల్లా గారికి తెలియగానే ఆమె ఫాతిమా రజిల్లా గారిపై మండిపడ్డారు. ఫాతిమా రజిల్లా గారు తన వృత్తాంతాన్ని ఇలా చెప్పుకుంటూ తిరగటం ఎంతమాత్రం భావ్యం కాదు, మంచిది కాదు. ఇద్దత్ గడువు కాలంలో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆమెకు ఇల్లు మారడానికి అనుమతి ఇచ్చిన విషయం నిజమే, కానీ అనుమతి ఎందుకు ఇచ్చారన్నది ఆలోచించదగింది. ఆమె భర్త ఇల్లు ఉన్న స్థలం సురక్షితమైనది కాదు. అక్కడ భయాందోళనల వాతావరణం నెలకొని ఉండేది అంటూ ఆ సంఘటన వెనుక ఉన్న అసలు రహస్యాన్ని, అసలు కారణాన్ని విడమరిచి చెప్పారు అమ్మ ఆయిషా రజియల్లాహు గారు. అల్హమ్దులిల్లా. ఇది సహీ బుఖారీలో విడాకుల అధ్యాయంలో హదీస్ నెంబర్ 5325, 5326లో కూడా మనం చూడవచ్చు. ఇక ఇంకొక 4 విషయం చూసినట్లయితే కనుక మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా చెప్తూ ఉండగా నేను విన్నాను అని హజరత్ అబూ హురైరా రజియల్లాహు గారు చెప్పారు. ఏంటది? నాకు దైవ మార్గంలో ఒక కొరడా లభించినా సరే దానిని నేను అక్రమ సంబంధం ద్వారా కలిగిన పిల్లవానికి స్వేచ్ఛను ప్రసాదించడం కన్నా ఎక్కువగా ఇష్టపడతాను. దీని ద్వారా బహిర్గతమయ్యేది ఏమిటి అంటే, వ్యభిచారం ద్వారా పుట్టిన బాలల బానిసగా ఉంటే వారికి స్వేచ్ఛను ప్రసాదించడం పుణ్యప్రదమైన పని కాదు అని సయ్యద ఆయిషా రజియల్లాహు గారికి ఈ ఉల్లేఖనం గురించి తెలిసినప్పుడు ఏమన్నారంటే, అల్లా అబూ హురైరా రజియల్లాహు గారిపై దయచూపుగాక, ఆయన సరిగా వినలేదు కాబట్టి సరిగ్గా అనను లేకపోయారు. అసలు విషయం ఏమిటి అంటే అని ఖురాన్లో ఒక వాక్యం సూరా అల్ బలద్లోని 11, 12, 13 వాక్యాలు చదవడం జరిగింది. దాంట్లో కానీ అతడు కష్టతరమైన కనుమ దాటిపోవడానికి సాహసించలేదు. కష్టతరమైన ఆ కనుమ అంటే ఏమిటో మీకు తెలుసా? ఎవరినైనా బానిసపు బంధాల నుండి విముక్తి గావించటం అంటూ ఇలా కంటిన్యూగా ఖురాన్ వాయితూ ఉంది దాంట్లో. అప్పుడు ఒక వ్యక్తి దైవ ప్రవక్త, పేదలమైన మా వద్ద బానిసలు కానీ బానిస స్త్రీలు కానీ మేము పేదలం, మా దగ్గర ఇటువంటి బానిస స్త్రీలు ఎక్కడుంటారు అనే ఒక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడిగాడు. కాకపోతే ఒకరిద్దరి దగ్గర ఇథియోపియన్ బానిస స్త్రీ ఉంటుంది. ఆమె ఇంటి పనులు చేస్తూ ఉంటుంది. ఆమెకు గనక వ్యభిచారం చేయడానికి అనుమతిని ఇచ్చి తద్వారా ఆమెకు పుట్టిన పిల్లవానికి స్వేచ్ఛను ఇస్తే సరిపోతుందా అని అడిగితే, ఆ పాడు పనికి అనుమతి ఇవ్వటం కన్నా ఆ పాడు పనికి, ఆ చెడు పనికి, ఆ పాపపు పనికి అనుమతి ఇవ్వటం కన్నా తద్వారా ఆమెకు పుట్టిన పిల్లవానికి బానిసత్వం నుండి విముక్తిని వసగు అని ఆమెకు చెప్పడం కన్నా దైవ మార్గంలో ఏదైనా కొరడా లభిస్తే నేను దానినే ఇష్టపడతాను అని ఆయన అబూ హురైరా రజియల్లాహు గారు ఇలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సమాధానం ఇచ్చారు అని ఇలా అబూ హురైరా రజియల్లాహు గారికి సంబంధించినటువంటి ఒక వాక్యాన్ని ఇక్కడ ఆయిషా రజియల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు ముస్రదక్ హాకింలో 2/215లో. ఇక ఇంకొక విషయం, 5వ విషయం చూసినట్లయితే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి మేక యొక్క ముంగాలి మాంసం అంటే ఎంతో ఇష్టమని అన్న హదీసు ఒక్క అబూదావుద్ తప్ప మిగిలిన ప్రామాణిక హదీసు గ్రంథాలన్నింటిలో ఉంది. సహీ బుఖారీ దైవ ప్రవక్తల వృత్తాంతాల ప్రకరణంలో హదీస్ నెంబర్ 3340లో కూడా మనం చూడవచ్చు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి మేక యొక్క ముంగాలి మాంసం అంటే ఎంతో ఇష్టం అన్నటువంటి హదీసు. దీనిపై ఆయిషా రజియల్లాహు గారు ఏమన్నారంటే, ముంగాలి మాంసాన్ని స్వతహాగా ఆయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇష్టపడేవారు కాదు. అసలు ఏం జరిగింది అంటే,
ఆ రోజుల్లో మాంసం రోజు లభ్యమయ్యేది కాదు. ముంగాలి మాంసం వండేటప్పుడు అది చాలా తొందరగా ఉడికేది. మాంసం వండేటప్పుడు ముంగాలి మాంసం తొందరగా ఉడికేది. అందువల్ల మొహమ్మద్ అస్లం గారు దానినే గత్యంతరం లేక ఇష్టపడేవారు అని ఆయిషా రజల్లాహు గారు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు అని సునెనే తిర్మిజీ విందు ప్రకరణం హదీస్ నెంబర్ 1838 మరియు షేక్ అల్బానీ గారు దీనిని బలహీనమైన ఉల్లేఖనంగా కూడా ఖరారు చేశారు. ఇకపోతే 6వ విషయం చూసినట్లయితే మహానీయ ఉమర్ మరియు అనేక మంది ప్రవక్త సహచరమాన్యులు రజీ అల్లాహు అనుహుం గారు కథనం ప్రకారం ఫజర్ నమాజ్ తర్వాత అసర్ తర్వాత మరే నమాజ్ కూడా చేయకూడదు అని సహీ బుఖారీ హదీస్ నంబర్ 851, సహీ ముస్లిం హదీస్ నంబర్ 826లో మనం చూడవచ్చు. దీనిపై ఆయిషా రజల్లాహు గారు ఏమన్నారంటే, అల్లా ఉమర్ రజల్లాహు గారిపై దయదల్చుగాక, ఆమీన్, ఆయన సంశయంలో పడ్డారు. సూర్యోదయం వరకు వేచి ఉండి నమాజు చేయకండి అని మాత్రమే ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు చెప్పారు. ధర్మవేత్తలు ఫుకహా ఈ వేళలో నమాజ్ చేయవద్దనడానికి కారణాలు చెబుతూ ఏమన్నారు అంటే, ఇవి సంధ్యావందనం, సూర్య నమస్కారం చేసే వేళలు, అందువల్ల సూర్యుణ్ణి పూజించే వారి పూజా పునస్కారాలను పోలి ఉన్నట్లుగా ఉండకూడదన్న ఉద్దేశంతో ఇటువంటి వారింపు ఉంది. ఒకవేళ ఈ భావాన్వయం సరైనదైతే ఆయిషా రజల్లాహు గారి ఉల్లేఖనం చాలా వరకు ఎన్నదగినది, పుణ్యప్రదమైనది కూడా. ఎందుకంటే వారింపులోని ముఖ్య ఉద్దేశం ఏమిటో ఆమె గ్రహించగలిగారు. ఫజర్లోని సున్నత్ నమాజ్ గనక తప్పితే సామూహిక నమాజే జమాత్ తర్వాత ఆ 2 రకాతులను చేసుకోవాలనే ఉల్లేఖనం ఒకటి ఉంది. ఫజర్ నమాజ్లో సున్నత్ నమాజ్ గనక తప్పిపోతే సామూహిక నమాజే జమాత్ తోటి ఫజర్ నమాజ్ తప్పిపోతే తర్వాత ఆ 2 రకాతులు చేసుకోవాలనే ఉల్లేఖనం ఒకటి ఉంది అని సునెనే తిర్మిజీ నమాజు ప్రకరణం హదీస్ నంబర్ 422, సునెనే అబీ దావూద్ హదీస్ నంబర్ 1154లో చూడవచ్చు. మక్కా వాసులు ఈ ఉల్లేఖనం ప్రకారమే ఆచరిస్తారట. దైవప్రవక్త మొహమ్మద్ అస్లం గారు అసర్ నమాజ్ తర్వాత 2 రకాతుల నమాజ్ చేసేవారనే హదీసులో ఉంది. మొహమ్మద్ అస్లం గారు ఈ 2 రకాతులను తన కుటీరంలో ఉండగా ఎన్నడూ విడిచిపెట్టలేదన్న అమ్మ ఆయిషా రజల్లాహు గారు తెలిపారు. ఈ విషయాలు బుఖారీ హదీస్ నెంబర్ 591, ముస్లిం హదీస్ నెంబర్ 299/835లో కూడా చూడవచ్చు. అందువల్ల కొంతమంది ప్రవక్త సహచర మాన్యులు తాబయీలు కూడా ఈ నమాజ్ చేసేవారు. అయితే కొంతమంది సహబా ఈ నమాజును ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి యొక్క ప్రత్యేక నమాజుగా అనుకునేవారు. ఉమ్మే సలమా రజల్లాహు గారు ఏమన్నారంటే, ఈ 2 రకాతుల గురించి నేను మొహమ్మద్ అస్లం గారిని ప్రశ్నించగా, జొహ్ర నమాజ్కు సంబంధించి 2 రకాతులు ఒకరోజు చేయలేకపోయాను కాబట్టి ఇది వాటి యొక్క కజా అని మొహమ్మద్ అస్లం గారు వివరించారు అని చెప్పడం జరిగింది. ఈ యొక్క విషయాలన్నీ కూడా మనకి సహీ బుఖారీ అంటే మరుపు ప్రకరణం హదీస్ నెంబర్ 1232, సహీ ముస్లిం ప్రయాణికుల నమాజ్ ప్రకరణం హదీస్ నెంబర్ 834లో కూడా చూడవచ్చు. మొత్తానికి హేతుబద్ధంగాను పూర్వపు ఉల్లేఖనాల ఆధారంగాను ఆలోచించినప్పుడు ఆయిషా రజల్లాహు గారి ఉల్లేఖనం చాలా వరకు సముచితంగా షరియత్ పరమార్థానికి దగ్గరగా ఉందన్న విషయం అర్థమవుతుంది. కానీ మహానీయ ఉమర్ రజల్లాహు గారు దైవప్రవక్త మొహమ్మద్ అస్లం గారు ఆచరణలోని మర్మాన్ని పసిగట్టలేకపోయారు. ఎందుకంటే ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు ఆరాధనలను అతి దగ్గర నుండి గమనించే అవకాశాలు ఆయిషా రజల్లాహు గారికి లభించినంతగా ఉమర్ రజల్లాహు గారికి లభించలేదు. షరియత్ యొక్క ఒక ముఖ్యమైన సూత్రం ఏమిటి అంటే, ఏదైనా ఒక విషయాన్ని నిషేధిస్తే ముందు జాగ్రత్త చర్యగా దాన్ని ఆరంభాన్ని అనుబంధాన్ని కూడా నిషిద్ధంగానే ఖరారు చేస్తుంది. అసలు విషయం ఏమిటంటే, సూర్యోదయం సూర్యాస్తమయ సమయాల్లో నమాజు చేయడం నిషిద్ధం. అయితే ముందు జాగ్రత్తగా
ఫజర్ తర్వాత, అసర్ తర్వాత అన్న పదాలు ప్రయోగించబడ్డాయి. ఎందుకంటే ఈ రెండు నమాజుల తర్వాత సూర్యోదయం సూర్యాస్తమయం అవుతాయి కాబట్టి. అందువల్ల ఆ సమయాల్లో ఏ నమాజ్ కూడా చేయకూడదు. ఇకపోతే 7వ విషయం గమనించినట్లయితే, మహానీయ అబూ హురైరా రజిల్లా గారు ఒక ఉల్లేఖనం ప్రకారం విత్తర్ నమాజ్ చేయని వాడి అసలు నమాజే చేయలేదు అని ప్రవక్త మహానీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవచించారు అని అబూ హురైరా రజిల్లా గారు చెప్పారంట. సయ్యదా ఆయిషా రజిల్లా గారు ఈ యొక్క విషయం విని, అబుల్ కాసిం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా మేమందరం విన్నాము, దానిని మేము మరవలేము. ఎవరైతే సక్రమంగా వజూ చేసి 5 వేళల నమాజ్ సమయపాలన చేశాడో, రుకు సజ్దాలు సరిగ్గా చేశాడో, అందులో ఏ లోటు చేయలేదో, అతను అల్లా తనను శిక్షించకుండా ఉండేలా అల్లా నుండి వాగ్దానం తీసుకున్నాడు. ఇందులో లోటు చేసిన వాడు వాగ్దానం పొందలేదు. అల్లా కోరితే అతన్ని క్షమించగలడు, శిక్షించగలడు అన్నారు. అంటే అంత అల్లా ఇష్టం. ఈ యొక్క విషయం ముహజ్జం ఔసత్ తబ్రానీలో 4012లో కూడా చూడవచ్చు. ఇక్కడ చెప్పదలసిన ముఖ్య విషయం ఏమిటంటే, విత్తర్ నమాజును యాదృచ్ఛికంగా మనిషి విడనాడినంత మాత్రాన అతని ఏ నమాజ్ కూడా స్వీకారయోగ్యం అవదని చెప్పటం విపరీతమే. అంటే అతను క్షమాపణకు అర్హుడు కాడనే కదా. నిజానికి ఈ శిక్ష ఫర్జలను పరిత్యజించిన వారికే విధించబడుతుంది. ఇక్కడ ఒక నమాజు గురించి మనం మాట్లాడుతున్నాం. నమాజు వేళలో 5 నమాజుల్లో ఉన్నటువంటి ఒక నమాజు గురించి మాట్లాడుతున్నాం. మనలో ఈనాడు ఎంతోమంది ఎన్నో నమాజులు విడిచిపెడుతున్నారు. ప్రతిరోజు 5 నమాజులు ఉన్నాయి. ఫజర్ నమాజ్ ఉదయం, దాని తర్వాత మధ్యాహ్నం జోహర్ నమాజ్, తర్వాత అసర్ నమాజ్, సాయంత్రం మగరిబ్ నమాజ్, రాత్రికి ఇషా నమాజులు ఉన్నాయి. మరి జుమ్మా రోజు మరి జుమ్మా నమాజ్, శుక్రవారం రోజు శుక్రవారం నమాజ్, మరి అదే కాకుండా అనేక మస్జిద్లో ఫర్ద్ నమాజులు చేస్తే ఇంట్లో సున్నత్ మరియు నఫిల్ నమాజులు కూడా చదువుకోవచ్చు. మరి ఇవే కాకుండా అనేక నమాజ్, సలాతుల్ తస్బీ అని, ఇస్తఖార నమాజ్ అని, మరి ఇంకా అనేక నమాజులు కూడా ఉన్నాయి. అవి కూడా చేసుకోవచ్చు. మరి అసలు మనం మస్జిద్లోకి వెళ్ళి ఇమాముతోటి, మన ముసల్లీలతోటి, ముక్తదీలతోటి మస్జిద్లోకి వెళ్ళి ఎంతమంది ప్రతిరోజు మనలో ఎంతమంది ఈ యొక్క నమాజులు ఖురాన్ మరియు సున్నతుల ప్రకారంగా మనం పాటిస్తున్నాము, ఎంతమంది మనం అల్లాని ఈ యొక్క పద్ధతి ప్రకారం ఆరాధిస్తున్నామో ఒక్కసారి మనకు మనం ఊహించుకోవాలి. ఈరోజు మనం అనేక రకాల వ్యాపారాలు, చదువులు, జాబులు, అనేక రకాల వృత్తులు, అనేక రకాల జీవన పద్ధతులతోటి మనం చూస్తూ పోతూ ఉన్నాం, వాటెంపడబడుతూ ఉన్నాం. మరి మనల్ని సృష్టించిన దేవుడు, మనకు ఉపాధిని పెట్టినటువంటి దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు, నేను మిమ్మల్ని మరి పరీక్ష కోసం పంపించాను, పుట్టించాను అని. మీరు జీవితాన్ని జీవిస్తూ ఆరాధన కోసం కూడా సమయాన్ని తీయమని చెప్తూ ఉన్నాడు. ఇలాంటి అనేక రకాల జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి గ్రంథాల ద్వారా, ప్రవక్తల ద్వారా కూడా ఇచ్చాడు. వాటిని తెలుసుకుని వాటి ప్రకారం మీరు జీవించండి అని చెప్పడం జరిగింది. మరి ఏది ఏమైతేనేమి మనందరం కూడా అల్లా యొక్క అనుగ్రహం ద్వారా మన యొక్క పాపాలను క్షమించమని నేను సృష్టికర్త అయిన అల్లాని మనందరి తరపున కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మీరు ఏ ఉద్దేశంతో అయితే ఈ యొక్క నమాజ్ వ్యవస్థను పెట్టారో, వల్ల ఏ ఉద్దేశంతో అయితే మీరు ఖురాన్ని అవతరింపజేశారో, అల్లా ఏ ఉద్దేశంతో అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రవక్తగా ఎన్నుకున్నారో, మరి అషదున లా ఇలాహు ఇల్లల్లాహు వా అషదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు, అల్లాహు అక్బర్. అల్లా ఇబ్రాహీం అలైహిస్సలాం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపైన శాంతి సుఖాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపైన కూడా శాంతి సుఖాలు కురిపించడం వల్ల అల్లా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపైన కూడా శాంతి సుఖాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసున చేసి అంతిమ దినం రోజు వసలతా స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. ఇప్పుడు అల్లా తలిస్తే మనం 18వ భాగంలో ఆయిషా రజల్లాహు గారి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు, మరి ఆయిషా రజల్లాహు గారు తెలియజేసిన కొన్ని విషయాల గురించి మరి ఇన్షాల్లా మనం తర్వాత భాగంలో తెలుసుకోవడానికి మళ్ళీ మనకి మంచి అవకాశాన్ని ప్రసాదించమని నేను మనందరి తరపున కూడా సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను.
ఆమీన్. అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లా, సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్, అష్హదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు.